డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. బ్రేకింగ్ న్యూస్, సెబీ రిలయన్స్ అదేవిధంగా బ్లాక్ రాక్ జాయింట్ వెంచర్ ని సెబీ అప్రూవ్ చేస్తూ బ్రోకర్ లైసెన్స్ అనేది ఆమోదించడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో సెబీ రిలయన్స్ ఎట్ ది సేమ్ టైం బ్లాక్ రాక్ జాయింట్ వెంచర్ ని బ్రోకింగ్ సంస్థగా కూడా ఆమోదించడం జరిగింది సెబీ. సో అసలు ఈ యొక్క బ్రోకర్స్ యొక్క పని ఎలా ఉంటుంది, ఏంటంటే ఏమని చెప్తారు? సో ఇప్పుడు బ్రోకర్స్ ఏంటంటే, ఇప్పుడు జియో రిలయన్స్ ప్లస్ బ్లాక్ రాక్ అనేది ఒక క్వాలిటీ టీమ్ అనమాట. బ్లాక్ రాక్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ గా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ. అది రిలయన్స్ తో టైప్ అవుట్. అంతకుముందు బ్లాక్ రాక్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో ఉంది. కంటిన్యూగా లాస్ట్ 15-20 years నుంచి ఉంది. ఒక సక్సెస్ఫుల్ గా అది ఏఎంసీ మెయింటైన్ చేస్తుంది. సో అలాంటిది ఇప్పుడు దీనిలో రావటం అనేది కూడా ఒక మంచి హర్షణీయం. ఏంటంటే బ్రోకింగ్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బ్రోకింగ్ అంతా కూడా ఒక 2 రకాలుగా అయిపోయింది. ఒకటి డిస్కౌంట్ బ్రోకరేజ్, అంటే ఇప్పుడు మీకు జెరోదా గానీ ఈ గ్రో యాప్ వీటన్నిటిలో ఏంటంటే ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకరేజ్, అంటే మీకు బ్రోకరేజ్ తగ్గించేయటం, పర్ ఆర్డర్ 20 రూపీస్ 30 రూపీస్ అలా తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే ప్రీమియం బ్రోకింగ్, అంటే ఒక మంచి ప్రీమియం అడ్వైజర్ ఇచ్చి వెల్త్ క్రియేట్ చేసి మీతో ఫాలో అప్ చేసి, అంటే ఒక వెల్త్ ని క్రియేట్ చేసేది ప్రీమియం బ్రోకింగ్. అవును. సో ఇప్పుడు ఈ 2 రకాలుగా అయిపోయాయి. ఇప్పుడు ఈ జియో బ్లాక్ రాక్ పొజిషనింగ్ ఎలా ఉంటుందో చూడాలి. అంటే రిలయన్స్ కూడా యాడ్ అయింది కాబట్టి మేబీ కొత్త ఒరవడిని తీసుకొస్తారు. అయితే వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఏ టూల్స్ వాడచ్చేమో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ కి రీడిఫైన్ చేస్తారేమో చూడాలి. సో అయితే ఒక వెల్కమ్ మార్పే మంచి ఛాన్స్ ఉంది. సో వాళ్ళ యొక్క ఇప్పుడు ఇవాళ ఏ బ్రోకర్ అయినా కానీ మెయిన్ రోల్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ కి హెల్ప్ చేయటం, వాళ్ళ ఫండ్స్ గ్రో అయ్యేటట్టు మంచి క్వాలిటీ అడ్వైజ్ ఇస్తే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఉంటది వాళ్ళకి. ట్రూ. సో ఇక మనం ఎమోషనల్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం సార్. సో చాలా మంది కూడా ఎవరో చెప్పారని చెప్పి, సో లేదంటే తన దగ్గర డబ్బులు లేవని చెప్పి ఆన్ ద స్పాట్ అనుకొని అప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి, ఒకవేళ ఫ్రెషర్ గా ఎవరైతే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారనుకో, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక 20 years ఉండాము అనేటట్టు ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి. ఈ స్టాక్ మార్కెట్ లో 20 years ఉందాం, ఇవాళ రేపు కాదు. సో ఇవాళ ఏదో డబ్బులు సంపాదించేసి ఒక 1 month లో లేకపోతే 1 week లో సంపాదించేద్దాం, అలా కాదు. ఒక 20 years మనం ఈ మార్కెట్ లో ఉండాలి, అప్పుడు మంచి వెల్త్ క్రియేట్ అవుతాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే మ్యాచ్. ఓకే. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా వినండి. విన్నగానే పెట్టుబడి పెట్టద్దు, ఎందుకంటే డబ్బులు మనవి. రిస్క్ మంది, రెస్పాన్సిబిలిటీ మంది. సో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదో క్యాజువల్ గా మనం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చేయటం కాదు. అసలు ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నారు, దానిలో మంచి చెడు ఏంటనేది మనం ఆలోచించుకొని, అవసరమైతే ఫైనాన్షియల్ అనలిస్ట్, మనకంటూ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉండాలి. ఓకే. వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేసుకొని జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ ఫీల్డ్ కి ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది సార్, చిన్న జ్వరం వచ్చింది సరే, మనం ఏదో టాబ్లెట్ వేసుకుంటాం. పెద్ద ప్రాబ్లం వచ్చింది కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ హెల్త్ డాక్టర్ ఎలాగో వెల్త్ డాక్టర్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, వాళ్ళని మనం కన్సల్ట్ చేయడం ద్వారా మీకేంటంటే మిస్టేక్స్ తగ్గిపోతాయి. అవును. ఇప్పుడు 5 lakhs అబోవ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవటం, వాళ్ళతో మాట్లాడి ఎవరో ఒకళ్ళు ఒక మంచి ఫైనాన్షియల్ ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ తో మాట్లాడండి. ఈవెన్ సెబీ కూడా అదే చెప్తాం. ఇప్పుడు మామూలుగా ఎవరు పడితే వాళ్ళతో కాదు, ఏది పడితే అది అడ్వైజరీ కాదు. ఒక రెస్పెక్టెడ్ ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడటం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎందుకు కొనాలి, ఏంటి రీజన్, మళ్ళీ బ్యాకప్ లో మళ్ళీ రివ్యూ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎంజాయ్మెంట్ కి స్టాక్ మార్కెట్ ఏదో చేసామో వచ్చింది పోయిందని ఫ్రెండ్స్ తో మాట్లాడటం, లేకపోతే వచ్చింది ఆ టైప్ లో కాకుండా ఒక వెల్త్ క్రియేషన్, ఒక డిసిప్లిన్, ఒక సీరియస్నెస్ తో చేసేటట్టు మనం ముందు మైండ్ ప్లాన్ చేసుకోండి. అవును. సో ఇది ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్. సో ఇది ఒక సీరియస్ గా ఒక ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక మంచి సోర్స్.
దాన్ని ఏంటంటే మనము ఫస్ట్ లోనే మనము ఏదో చాలా క్యాజువల్ యాటిట్యూడ్ తో వెళ్ళటం వల్ల ఏమవుతాం అంటే లాస్ అవుతాం. లాస్ అవటం వల్ల మనం ఏమవుతుంది, ఇంట్లో రెస్పెక్ట్ పోతుంది, రెండోసారి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫెయిల్యూర్ ఎలా ఉంటదంటే క్యాజువల్ గా చేసేది దాని వల్ల ఫెయిల్యూర్ అవటం వల్ల మీకు రేపొద్దున సీరియస్ వెల్త్ క్రియేట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ చేసేది ఏదో కూడా మీరు ఒక మంచి పర్సన్ తో మాట్లాడి అడ్వైస్ తీసుకొని పర్ఫెక్ట్ గా చేస్తే ఆ సక్సెస్ వేరు. ఓకే, సో ఇక్కడ 2 క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను జస్ట్ ఏదో యూట్యూబ్లో ఇక్కడ చూసి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాను, కానీ దానికి ఒకవేళ ఆ డబ్బులు ఉండొచ్చో పోవచ్చు, బట్ సేవింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వ్యక్తి కేసులో ఒకటి చెప్పండి. అట్ ద సేమ్ ఒక అతను తెలివిగా చక్కగా అక్కడికి వెళ్ళి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి సేవింగ్స్ కూడా పెట్టుకొని చేస్తూ ఉంటారు. రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారు సార్ మీరు? ఫస్ట్ అతను అందరం తెలియక ఏమంటే మనం ఏమనుకుంటాం అంటే మనకి తెలుసు అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక MBA ఫైనాన్స్ చదివాను, లేకపోతే నేను బీటెక్ చేశాను, నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను, నేను ఒక పొజిషన్ లో ఉన్నాను, సో నాకు అన్ని తెలుసు అనుకుంటాం. అవును, బట్ మనకి మన సబ్జెక్ట్ లో తెలుస్తుంది, పక్క సబ్జెక్ట్ లో తెలియదు. ఎగ్జాక్ట్లీ, అది అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏమైందంటే జనరల్ నాలెడ్జ్ కాదు, ఫోకస్డ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ ఈవెన్ అది వరకు జనరల్ మెడిసిన్ వచ్చేది, ఇప్పుడు ఏమైంది హార్ట్ అంటే హార్ట్ స్పెషలిస్ట్ అయిపోయారు, లివర్ స్పెషలిస్ట్ అయిపోయారు. అలా ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అన్న స్టాక్ మార్కెట్ అన్నప్పుడు ఆ స్పెషలైజేషన్ కలవటం వల్ల మీకు క్వాలిటీ అడ్వైజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం ఏం చేస్తున్నాం అంటే మన ఫ్రెండ్స్ కానీ అది ఒకప్పుడు వర్కౌట్ అయింది, ఒక 5 years 7 years బ్యాక్ వర్కౌట్ అయింది, ఇవాళ అవ్వట్లా. ఎందుకంటే ఏ కంపెనీ ఏ విషయంలో ఎలా ఉంటుందో తెలియట్లా. కాబట్టి ఆ కంపెనీలు దాని గురించి వర్క్ చేసే వాళ్ళతో, దాని గురించి మేము ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడటం వల్ల మీరు రిస్క్ తగ్గిపోతుంది, లాసెస్ తగ్గిపోతాయి, వెల్త్ క్రియేట్ అవుతాయి. అల్టిమేట్ గా మనం ఇన్వెస్ట్ చేసేది దేనికి? మన డబ్బు గ్రో అవటానికి, మన వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి. కాబట్టి దానికి కంపల్సరీ మనం ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఒక మంచి అనలిస్ట్, సీరియస్ పర్సన్ తో మాట్లాడటం అనేది బెటర్ అన్నమాట. అరౌండ్ గా ఒక పర్సన్ తో, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ తో సజెషన్ తీసుకోవచ్చు కదా. ఒక లాంగ్ టైమ్ జర్నీ నడవాలి అంటే సో మనకి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక కామన్ హ్యూమన్ బీయింగ్ కి? ఇప్పుడు ఖర్చు అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇప్పుడు మనం మనం ఒక 1000 రూపాయల కోసం లేకపోతే 2000 కోసం చూసుకుంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మనం జనరల్ గా వాడే ఎగ్జామ్. ఇప్పుడు యాక్చువల్ గా ఎవ్రీ 6 months ఒకసారి టీత్ కనుక క్లీన్ చేయించుకుంటే, టీత్ ఎవరన్నా క్లీన్ చేయించుకుంటారా? చేయించుకో, ఒక 1000 రూపాయలు అవుతుంది. కానీ ఏమవుతుంది, ఆ టీత్ ఒక 5 ఏళ్ళు అయ్యేపాటికి ఆ టీత్ ఏమవుతున్నాయి, ప్రాబ్లం వస్తుంది. టీత్ కి వెళ్ళి డెంటల్ లైన్ దగ్గరికి వెళ్తే 10,000 20,000 మినిమం అయిపోతుంది. అవును. సో 1000 రూపాయల కోసం 6 months ఒకసారి క్లీనింగ్ చేయించుకోమంటే మనం ఇవ్వం. ఇవ్వలేక కాదు, అవేర్నెస్ లేక. అవును అవును. రూట్ కెనాల్ అనగానే 10,000 12,000 వెళ్ళిపోతుంది. అటు ప్రాబ్లం టీత్ పోగొట్టుకుంటున్నాం, అటు పెయిన్ ఫేస్ చేస్తున్నాం, మరి ఏం చేస్తున్నాం? అదే ఇప్పుడు ఒకప్పుడు అది ఓకే, ఇవాళ మేము చెప్పేది ఏంటంటే మా కాలంలో అది అయింది, బట్ మేము ఉన్నాం కాబట్టి మేము మీకు ఏంటంటే అవేర్నెస్ చేస్తున్నాం. అవును, నిజంగా చెప్తున్నాం, ఎవ్రీ 6 months ఒకసారి టీత్ వెళ్ళండి. అవును, ఇది అది 1000 రూపాయల కోసం చూసుకుంటే మన టీత్ మళ్ళీ రావు. అలాగే మనీ కూడా అంతే, ఒకసారి పోగొట్టుకుంటే రాదు. అవును, పోగొట్టుకోవడం చాలా ఈజీ, అది గుర్తుపెట్టుకోండి. అది తెచ్చుకోవడం చాలా కష్టం. ఒక 1000 2000 ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కోసం చూసుకుంటే ఇక్కడ లక్షలు పోతున్నాయి. ప్లస్ ఒక్కసారి ఫెయిల్ అయితే ఆ ఇంపాక్ట్ ఇంట్లో ఉంటుంది, మళ్ళీ రీఇన్వెస్ట్ చేయలేము. ఆ పెయిన్, ఆ ఫెయిల్యూర్ అనేది ఏమవుతుందంటే చాలా మంది మీద ఇంపాక్ట్ అవుతుంది. మీరు మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మార్కెట్ ని మొత్తం నెగిటివ్ చెప్తున్నాం. అవును. సో నా పాయింట్ ఏంటంటే ఆ వెళ్ళేది ఏదో రైట్ అప్రోచ్ వెళ్ళంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మార్కెట్ చాలా బాగుంది, ఇండియన్ మార్కెట్ చాలా మందికి మంచి అసెట్స్ ఇచ్చే, మన రీటైల్ క్లయింట్స్ కి ఇవ్వలేదు. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే యూజ్ ఏ రైట్ అడ్వైస్, రైట్ పర్సన్స్ తో మీట్ అవ్వండి, రైట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా మరి పెట్టుబడి చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.